హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో రీతురిని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే చాలా సింపుల్గా దోసకాయ పచ్చడి తక్కువ టైంలో ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం లేట్ చేయకుండా దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? ఓకే, నేను ఇలా రౌండ్గా ఉన్న 2 దోసకాయలను అయితే తీసుకొని ఫ్రెష్గా కడిగైతే పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ రౌండ్ ఉన్న దోసకాయలను తీసుకోవడం వల్ల పచ్చడి అనేది పుల్లగా ఉంటుంది, టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఎప్పుడైనా దోసకాయ పచ్చడి చేసేటప్పుడు ఇలా రౌండ్ ఉన్న దోసకాయలు అనేది తీసుకోండి. ఇప్పుడు దోసకాయల మీద ఉన్న తొక్కను మొత్తం తీసేసి చూసారండి, ఇలా మొత్తము ఏమి తొక్క లేకుండా తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు వాటిలో ఉన్న గింజలను చేదుగా ఉంటే తీసేయండి, తీయగా ఉంటే గింజలు అనేవి అలాగే ఉంచి పచ్చడి అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనము దోసకాయ ముక్కల్ని పక్కకైతే పెట్టుకొని అలాగే ఇప్పుడు నేను ఈ పచ్చడి కోసము ఇంకేమేమి తీసుకున్నానో చూపిస్తాను. అలాగే టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ముందుగానే ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. అలాగే ఈ పచ్చళ్ళలోకి పచ్చిమిర్చి వేస్తేనే పచ్చడి అనేది బాగుంటుంది. అలాగే నేను పచ్చిమిర్చిని కూడా ఫ్రెష్గా కడిగి పక్కకైతే పెట్టుకున్నాను. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని పచ్చడి కోసం ఒక గిన్నెనైతే పెట్టుకుందాం. గిన్నె వేడైన తర్వాత మనము దానికి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అనేది కొద్దిగా వేడైన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. అలాగే 5-6 వెల్లిపాయలు కూడా వేసుకొని పచ్చిమిర్చి అనేవి మూత పెట్టుకొని ఒక అర నిమిషం పాటు మంచిగా వేగనిచ్చుకుందాం. చూడండి, పచ్చిమిర్చి అనేది మంచిగా వేగాయి కదా. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి అయితే వేసుకుందాం. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేగించిన గిన్నెలోకి దోసకాయలు, అలాగే టమాటాలు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని మంచిగా ఉడకనిచ్చుకుందాం. మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అలాగే మన ఛానల్ కూడా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ పచ్చడి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి. చూసారంటే టమాటా దోసకాయ అనేది సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయింది కదా. వీటిని ఒక 5 నిమిషాల పాటు చల్లార్చుకొని ఇప్పుడు మనం వీటిని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకుందాం. ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేసుకొని మనము సాల్ట్ అనేది ఎక్కడ వాడలేదు కాబట్టి ఇప్పుడు మనం సాల్ట్ అనేది మన టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని అలాగే దోసకాయ టమాటాలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ అయితే చేసుకుందాం. చూసారా అండి, పచ్చడి అనేది ఇలా రుబ్బుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ పచ్చడి కోసం అయితే పోపు అయితే పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని పోపుకు సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ఒక 6-7 వెల్లిపాయలను కచ్చా పిచ్చగా దంచుకొని ఇందులోకి అయితే వేసుకుందాం. వెల్లిపాయలు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ అంత జీలకర్ర, అలాగే ఆవాలు కూడా వేసుకొని ఇప్పుడు కొద్దిగా ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకొని మరి కొద్దిగా పసుపు కూడా వేసుకొని పోపు అనేది బాగా వస్తుంది. అంతే అండి, ఎంతో ఈజీ అయిన దోసకాయ పచ్చడి తక్కువ టైంలో ఎక్కువ శ్రమ లేకుండా ఇలా చేసుకోండి. పచ్చడి అనేది బాగా వస్తుంది. తప్పకుండా నేను చెప్పిన స్టైల్లో చేయండి. ఇప్పుడు ఈ పోపుని పచ్చడిలోకి అయితే వేసుకుందాం. వేసుకొని పచ్చడిలోకి మొత్తం కలిసేలాగా ఈ పోపుని కలుపుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీ అయిన ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.